నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ మీడియాను సైతం ఆకర్షించినటువంటి అంశం మన భారతీయులు స్వచ్ఛందంగా మాల్దీవ్స్కి పర్యాటకంగా వెళ్ళాలనుకునేటువంటి ఆలోచనని ఉపసంహరించుకోవడం. అది మన భారతీయులు కొద్దిగా ఎగువ మధ్యతరగతి కానీ కాస్త సంపన్న వర్గాల్లో కానీ మాల్దీవ్స్ పర్యటన అనేటువంటిది చాలా పేరుగాంచినటువంటి ఆట విడుపు పర్యటనా స్థలం. బర్త్డే పార్టీస్ కానీ, అంటే పుట్టినరోజు వేడుకలే కాదు, వివాహ వేడుకలకు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ స్పాట్గా పాశ్చాత్య సంస్కృతుల్లో భాగంగా ఇంటర్నేషనల్ మీడియా దృష్టిలో వడ్డించినటువంటి అద్భుతమైనటువంటి ఒక మహా గొప్ప సముద్ర తీర ప్రాంతం. సరే, నేనైతే ఇప్పుడు మాల్దీవ్స్ వెళ్ళలేదు, కానీ నా బంధువులు, మిత్రులు, సన్నిహితులు చాలామంది వెళ్ళడం, అక్కడ లోకల్ సిమ్ కార్డులే తీసుకుని అక్కడి నుంచి వీడియో కాల్స్ చేయడం, అక్కడ స్టే చేయడం చూశాను. కానీ నాకు మా భీమవరం పక్కన ఉన్న పేరుపాలెమో లేకపోతే గొల్లపాలెమో నచ్చినంతగా బహుశా నాకు ఈ ప్రాంతాలే పెద్దగా నచ్చవు. గోవా కూడా 2-3 సార్లు వెళ్ళినప్పటికీ నాకు అదంతా ఏం ప్రత్యేకంగా కనిపించదు. స్థానికంగా మాకు మా ఊర్లు, మా కొబ్బరి చెట్లు, మా సముద్ర తీరాలు ఉన్నటువంటివి మాకు ఎందుకు అవే చాలా మంచి టూరిజం స్పాట్లే కనబడుతూ ఉంటాయి. గట్టి సరే, ఏదేమైనప్పుడు ఈ విషయంలోకి వెళ్తే ఎందుకు ఇంతమంది ఉవ్వెత్తున సోషల్ మీడియా వేదికగా బ్యాన్ ట్రావెల్ టు మాల్దీవ్స్ అనేటువంటి విధంగా, బ్యాన్ మాల్దీవ్స్ అనేటువంటి విధంగా విభిన్నమైనటువంటి హ్యాష్ ట్యాగ్స్ని ట్రెండింగ్లో ఉంచుతున్నారు అనేటువంటి అంశాన్ని మన తెలుగు ప్రేక్షకులందరూ కూడా మన మీడియా వేదికలుగా, సోషల్ మీడియా వేదికగా చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఇంకొంతమంది మిత్రులకి దాని ఇన్సైట్, దాని లోతైనటువంటి విషయాలు తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతున్నది. మాల్దీవ్స్కి సంబంధించి 2020 నుంచి 2021 నుంచి ఈ తతంగం అనేటువంటిది కాస్త ముదురుతానే వస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఇండియన్ పారామిలిటరీకి సంబంధించినటువంటి బలగాల్ని తొలగించమని అక్కడ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ మీజు మాట్లాడుతూ, మా గత ప్రెసిడెంట్ సోలిహ్ అనే అతను 100కు పైగా ఒప్పందాలు భారతదేశంలో చేసుకున్నాడు, భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీ కూడా కొంత ఇక్కడ ఉన్నది, మాకు ఎవరి సాయం అవసరం లేదు, మేమే తోపులను తురుంకాలనేటువంటి విధంగా అతను ఎన్నికల ప్రచారానికి వెళ్తాం. తెలుసుగా, భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎక్కడికైనా కూడా వేర్పాటువాదాన్ని తీసుకురాగలిగిన వాడు ఎవడైనా కూడా చాలా అద్భుతంగా జనాల్లో రాణిస్తాడు, ఓట్లు పొందుతాడు. కానీ దీర్ఘకాలం సస్టైనబిలిటీ అనేటువంటిది మళ్ళీ ప్రశ్నే అనుకోండి. డొనాల్డ్ ట్రంప్ కాడి నుంచి మొదలు పెడతా ఉంటే మన దేశంలో ఉన్నటువంటి విభిన్నమైన ప్రాంతాల్లో నాయకులు ఎంచుకునేటువంటిదే విభజించు పాలించు. అలాగా భారతీయుల దగ్గర నుంచి సుమారు 2.5 లక్షల నుంచి 4 లక్షల మంది ఏటా కూడా కోవిడ్ తర్వాత కాస్త డిక్లైన్ అయినప్పటికీ 21 నుంచి కూడా మళ్ళీ పుంజుకున్నటువంటి పర్యాటకం, భారతదేశం నుంచి పర్యాటక రంగంలో అత్యున్నతమైన కాంట్రిబ్యూషన్స్. అంటే ఏటా మన ఎక్స్పోర్ట్స్ విభిన్నమైనటువంటి, అక్కడ మన ఇండియన్స్ తినేటువంటి ఫుడ్సో లేకపోతే అక్కడ కావాల్సినటువంటి వస్తువులో రకరకాలైన 40 నుంచి 50 కోట్ల రూపాయల ఆదాయం ఎక్స్పోర్ట్స్ రూపంలో ఆ పర్టికులర్ దేశానికి అందించేటువంటి పరిస్థితులు కనబడతా ఉంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మాల్దీవ్స్ సంబంధించి, మాల్దీవ్స్ 3rd largest trading partner in 2021 and has recorded a speedy uptick since their exports from India to Maldives reached 41 crores in 2023. These figures can possibly decline light of new developments. There are 26,000 Indians living in Maldives, which means that they contribute significantly to the economy. India and Maldives deepened cooperation when New Delhi helped develop a harbour on the Utturu Tilaflu UTF atoll for the Maldivian Coast Guard. అంటే మన మ్యారిటైమ్ నైబరు, ఇండియన్ ఓషన్ బార్డర్స్లో మనం సెక్యూరిటీ విషయాల్లో కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి విభిన్నమైనటువంటి అంశాల్లో కానీ షేర్ చేసుకునేటువంటి నైబరు, మన నుంచి అత్యధికమైనటువంటి కాంట్రిబ్యూషన్ ఇచ్చే నైబరు, కొత్తగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్కి పాపం చైనా నుంచి బ్రెయిన్ వాష్ ఉందో, చైనా నుంచి మరి ఏముందో ఎవరికి తెలియదు. కానీ అంటే దానికి సంబంధించి కూడా వాళ్ళంతా ఇంటర్నేషనల్ మీడియాలో కనబడతా ఉంటాయి. కానీ ఈ రకంగా ఆయన యొక్క ఉద్దేశం, ఎందుకంటే రౌతు కొద్ది గుర్రం అంటారు కదండి, తోలేవాడు బట్టి, ఆ ప్రెసిడెంటే ఇండియన్ మిలిటరీ బలగాలు వెనక్కి తీసుకోండి, ఇక్కడ హెలికాప్టర్ మెయింటెనెన్స్లుగో వాటికో మీరు ఉంచుకోక్కర్లేదు అనేటువంటిది బహిరంగ మాట్లాడినోడు ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకంటే గొప్పగా మాడతారు. మరియం షియానా, ఇంకా ఈ పాప ఇప్పుడు మాడుతూ ఉంటుంది, వాట్ ఏ క్లౌన్ ద పప్పెట్ ఆఫ్ ఇజ్రాయెల్ మిస్టర్ నరేంద్ర డైవర్ విత్ లైఫ్ జాకెట్ అంట, విజిట్ మాల్దీవ్స్ సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్ అంట. ఎందుకు మోడీ గారు చేసిన తప్పు ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఎందుకు పొరపాటున మన దేశంలో, ఇప్పుడు మన దేశ ప్రధాని కదండి, మన దేశ ప్రధాని కాబట్టి ఇంకో ఆయన వెళ్ళేలాగా మన దేశానికి సంబంధించినటువంటి ఎన్నో యూనియన్ టెరిటరీ పరిపాలిత ప్రాంతాల్లో ఒకటైనటువంటి లక్షద్వీప్ ఐలాండ్స్లో సరదాగా అట్లా కూర్చొని నరేంద్ర మోడీ గారు
లక్షద్వీప్ చాలా బాగుంది, అడ్వెంచర్ కోరుకునేటువంటి వ్యక్తులు లక్షద్వీప్ వైపుగా చూడాలి అన్నారు. బాధ్యతాయుతమైన ప్రధానమంత్రి మన దేశానికి సంబంధించి ఖచ్చితంగా టూరిజాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన, నిజంగానే ప్రకృతి పరంగా ఉన్నటువంటి అందాల్ని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఆలోచన తప్పు కాదు కదండి. పార్టీలకు అతీతంగా కొన్ని చర్యలను మనం మద్దతు ఇవ్వాల్సిందే. ఎందుకంటే అది మన దేశ సమగ్రతని, దేశ సమగ్రాభివృద్ధిని కాంక్షించేటువంటి మంచి కార్యక్రమాలు ఉంటాయి. బీజేపీ కొన్ని విషయాల్లో నేను కొన్ని వాటిని విభేదించిన, పాలసీలు యుతంగా నేను వీడియోలు చేసిన, ఇలాంటి అంశాల్లో ఖచ్చితంగా ఇది దేశ సమగ్రతకి సంబంధించింది. నేషనల్ ఇంటిగ్రిటీతో పాటు నేషనల్ ఎకానమీ అండ్ నేషనల్ స్టేటస్కి సంబంధించింది. భారతదేశాన్ని రిప్రజెంట్ చేసేటువంటి ప్రధానమంత్రిని క్లౌన్ అంటే జోకర్ అనేటువంటి వ్యాఖ్యానం ఆఫ్టర్ ఆల్ ఒక దిక్కుమాలింది కరెక్ట్గా కొల్లెర చేస్తే, భారతదేశ సైన్యంలో అటువంటి ఒక విభాగం కొల్లెర చేస్తే పొరపాటున కంటికి కనపడకుండా వైపౌట్ అయిపోయేటువంటి దిక్కుమాల సైన్యం ఉన్నటువంటి దేశం ఎట్లాంటి మాటలు మాట్లాడుతుందని, ఎంత కండకవరంతో మాట్లాడుతుంది. హిందూ ఫోబిక్ అనేటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని ట్వీట్లు ఆమె చేస్తూ వచ్చిందండి. అంటే సనాతన ధర్మం నేర్పేటువంటి దాంతో పొరుగువారిని కూడా నీవలే ప్రేమించినటువంటి ఒక మంచి ఆలోచనతో ఇరుగు పొరుగు దేశాలకు సంబంధించిన సంస్కృతులు గౌరవించేటువంటి భారతదేశం సుమారు 26,000 మంది అక్కడ ఉంటూ, అక్కడ నివసిస్తూ, ఆ దేశానికి సంబంధించినటువంటి రెవెన్యూలో కూడా కాంట్రిబ్యూట్ చేస్తా టూరిజంలో 70% ఎంప్లాయ్మెంట్, మాల్దీవ్స్లో అంటే 70% ఎంప్లాయ్మెంట్. ఇదిగో చూడండి, ఎంప్లాయ్మెంట్ అంటే కూడా భారతదేశం వల్ల బతికేటువంటి ప్రాంతం. వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఇదందరం కూడా కలిసికట్టుగా తిరగబడాల్సింది. అన్ని రాష్ట్రాలకి సంబంధించినటువంటి టూరిజం మంత్రులు దీని మీద స్పందించాలి. మాల్దీవ్స్కి ప్రత్యామ్నాయంగా సుదీర్ఘమైనటువంటి సాగర తీరాలు ఉన్నటువంటి, ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి రోజా సెలవమణి గారు అలియాస్ రోజా రెడ్డి గారు ఖచ్చితంగా దీని నుంచి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బయటకు వచ్చిన నరేంద్ర మోడీ గారికి పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలపడంతో పాటు మాల్దీవ్స్ టూర్ని క్యాన్సిల్ చేసుకున్నటువంటి వ్యక్తులకి మన పాడేరు అరకు అందాలని వీడియోల రూపంలో చూపెడతారని, అలాగే రోజారెడ్డి గారు మన విశాఖపట్నం తీర ప్రాంతాల యొక్క అందాలని ఏపీ టూరిజం మంత్రిగా ఆవిడ చూపెడతారని, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో, అలాగే ఉత్తరాంధ్ర నుంచి యువతల పరిసర ప్రాంతం ఉన్నటువంటి కోస్టల్ కారిడార్ మొత్తంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి చిన్న చిత్తగా చక్కటి గొల్లపాలెం, పేరుపాలెం లాంటి బీచ్ల గురించి, విభిన్నమైనటువంటి ప్రాంతాలు మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి గురించి కూడా ఆవిడ చెప్తారని, టూరిజం దీన్ని ఒక ఆపర్చునిటీ కింద తీసుకుంటూనే దేశ సమగ్రతగా నిలబడతారనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఎప్పుడు ఏపీ మంత్రులు ఏదో పొలిటికల్ విమర్శ కాదండి, వైసీపీ సపోర్ట్ చేస్తున్నా కూడా ఆలోచించాలి. నరేంద్ర మోడీ గారు సంబంధించి జరిగినటువంటి ఉదంతంలో దేశవ్యాప్తంగా టూరిజం మీద అసలు మన పక్క దేశాలకు ఎందుకు వెళ్ళాలనేటువంటి చర్చ మా దగ్గర జరుగుతూ ఉంటే, మరి రోజా సెల్వమణి గారు ఆవిడ వ్యక్తిగతమైన డ్యాన్స్లు, పబ్లిక్ క్లబ్లు అందరూ వెళ్తాం, కానీ పబ్లిక్ ఆఫీస్ ఎవరో హోల్డ్ చేయట్లా. నేను ఎప్పుడైతే చెప్తాను, బాధ్యతాయుతంగా ప్రజాప్రతినిధి కింద ఎన్నికైన తర్వాత ప్రజలకి మేలు చేయాలనేటువంటి నిస్వార్థమైన ఆలోచన, పోనీ స్వార్థంతో కూడుకున్న ఆలోచన ఉన్నా కూడా టైం ప్రజాసేవకే సరిపోదే. వీళ్ళందరూ భలే ఫారెన్ టూర్లు వెళ్తూ ఉంటారు, భలే తిరుగుతూ ఉంటారు, ఇంత టైం ఎక్కడి నుంచి వస్తుంది అబ్బా అనిపిస్తుంది. సరే ఇక వాళ్ళు కాసేపు మన వైసీపీ గవర్నమెంట్ని రోజని పక్కన పెడదాం. నిజంగానే మాల్దీవ్స్కి సంబంధించినటువంటి మరియం షియానా అనేటువంటి మంత్రిని ఏదో కంటి తుడుపు చర్య కింద సస్పెండ్ చేస్తూ చేసినటువంటి ఉత్తర్వులు హర్షణీయం కాదు. ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి. మాల్దీవ్స్ కొత్త ప్రభుత్వం కనుక ఇట్లా విభజించి పాలించినటువంటి విధానంలో, మతతత్వ విధానాల్లో కనుక భారతదేశాన్ని కానీ, భారతదేశ ప్రజాప్రతినిధులు కానీ, భారతీయులు కానీ అగౌరవపరిస్తే మాల్దీవ్స్ ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తుంది. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళ కాలగర్భంలో గడిచిపోయారు. కోవిడ్ టైంలో ఇంతకంటే గొప్ప గొప్ప పర్యాటక ప్రాంతాలు దిక్కు దివాణం లేకుండా మిగిలిపోయినాయి. అందుకని దయచేసి అలాంటి వాళ్ళ వ్యాఖ్యల్ని ముక్త కంఠంతో, ఒక ఆటో సోదరుడు కానీ, ఒక రోజువారీ కూలికి వెళ్ళేటువంటి సోదరుడు కానీ, విద్య ఉన్నటువంటి వ్యక్తి కానీ, విద్య లేనటువంటి వ్యక్తి కానీ ముక్త కంఠంతో ఈ విషయాన్ని అర్థం చేసుకుని, మాల్దీవ్స్ అనేటువంటి పేరే కాకుండా ప్రపంచంలో ఉన్న ఏ పర్యాటక ప్రాంతానికైనా అత్యధిక జనాభా ఉన్నటువంటి భారతీయులు ఇచ్చేటువంటి రెవెన్యూ ఎంత, ఆర్థికపరమైనటువంటి సహాయం ఎంత, చేసేటువంటి విధానం ఎంత, అక్కడ సృష్టించేటువంటి ఉద్యోగ అవకాశాలు ఎంత, అలా మనం ఇచ్చే స్థాయిలో ఉన్న మనమే ఎప్పుడు ఆ గర్వాన్ని కనబరచాం. మన దగ్గర అర్థించి ముష్టి కింద చెయ్యల దేహి అని అడుక్కునేటువంటి దేశాలు ఆ మాదిరి మాట్లాడుతూ ఉండడం అనేటువంటిది ఖచ్చితంగా ఖండించదగ్గ విషయం. ముక్త కంఠంతో ఈ విషయంలో నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలవాలా. వీ సపోర్ట్ నరేంద్ర మోడీ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ వీ సపోర్ట్ ది హ్యాష్ ట్యాగ్ బ్యాన్ టూర్ టు మాల్దీవ్స్.
ఆ బ్యాన్ ట్రిప్ టు మాల్దీవ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ట్రెండింగ్లో ఉన్నటువంటి దాన్ని ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలా. ఇట్లాంటివన్నీ కూడా మనందరికీ కూడా మేల్కొలుపు కింద మనందరం కూడా తీసుకుంటూ ఉండాలి. భారతదేశంలో లేనటువంటి ప్రకృతి అందాలా అండి? భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి కంటే గొప్ప అందాలా అండి? భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు కానీ, ప్రముఖ చర్చీలు కానీ, ప్రముఖ మసీదులు కానీ, అటు పుణ్యక్షేత్రాలే కాకుండా ఇటు పర్యాటక ప్రాంతాలు తీసుకున్నా కూడా భారతదేశం కంటే అందమైనటువంటి పర్యాటక ప్రాంతాలు, గుండెల్లో పెట్టుకు చూసుకునేటువంటి పర్యాటక ప్రాంతాలు ఖచ్చితంగా కొన్ని ఏరియాస్లో వర్క్ చేయాల్సినటువంటిది ఉన్నది. ఇదంతా మేల్కొలుపుకొని తీసుకుని ఇండియన్ టూరిజం వైపు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల టూరిజం మంత్రులు కూడా ముక్త కంఠంతో శ్రద్ధ పెట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని భారతదేశం వైపు చూసేటువంటి దిశగా తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై భారత్.